మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఢిల్లీకి పోవాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణలో సర్కారు ఉంటే ఏడాదిన్నర తర్వాత రాహుల్ గాంధీ గారి ప్రాపకం మేరకు లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం ఢిల్లీలో ఉండేటువంటి అధిష్టానం యొక్క అనుమతితోటి మాత్రమే మంత్రులను కూడా ఇవాళ విస్తరణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది జనంలోకి వెళ్ళదా? ఒక మంత్రివర్గ విస్తరణ కోసము రాహుల్ గాంధీ ప్రాపకం కోసము ఏడాదిన్నర పాటు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపైన ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నా ప్రజల్లోకి వెళ్తుంది. రెండోది, తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఏదో పిడుగుబడినంత పెద్దదైనటువంటి తప్పితే అంటే మీకు అసెంబ్లీ పైన మీకు ఏం గౌరవం ఉన్నట్టు ఇవాళ? మొన్ననేమో ఏదో కారణం చేత ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2 సార్లు మీరు ఢిల్లీకి వెళ్తే తప్పులేదేమో, కానీ అసెంబ్లీ సమావేశాలను కూడా పక్కన పెట్టుకొని 2 మంత్రులు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్సీ మీరందరూ కూడా అసెంబ్లీని పక్కన పెట్టేసి ఢిల్లీకి పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసెంబ్లీ పైన మీకున్నటువంటి గౌరవం ఏమిటి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు చాలా ముఖ్యము. ఇక్కడ ప్రతిపక్షాలను ఎండగట్టాల్సినటువంటి సందర్భం అనేటువంటిది పక్కన పెట్టి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి మీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పిలిస్తే తెలంగాణ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి అసెంబ్లీకి కూడా విలువ లేదనేటువంటిది మీరు చెప్పదలుచుకున్నదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్తుంది అంటే ప్రజలు కూడా పట్టించుకోలేరా? ప్రజల్ని కూడా పట్టించుకోరా? ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ జరుగుతుంటే శాసనసభలో మీరే మీ సిఎల్పి మీటింగ్ పెట్టి ఎవ్వరు కూడా అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో బయటికి పోదు, ప్రతి ఒక్కరూ అట్లా అసెంబ్లీకి హాజరు కావాలన్నారు. మరి మీకు మాత్రం ప్రత్యేకతలు ఏమిటి? ఒకవేళ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఏదైనా చేస్తే ఏదైనా జిల్లాల పర్యటన పోయారనుకోవచ్చు, కానీ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మీ రాష్ట్రంలో సొంతంగా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి సమావేశాలప్పుడు ఎక్కడ వేరేది పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే ప్రధానమంత్రి పోయిందంటే వేరే విషయం, ప్రధానమంత్రి విదేశీ పర్యటన పోయిందంటే ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది. కానీ ముఖ్యమంత్రి గారికి అంత అత్యవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ శాసనసభ అంటే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీకి, ఏఐసిసి పెద్దలకి విలువ లేదనేటువంటిదే కదా అర్థం. ఇవాళ మీకు విలువ లేదనేట్టే కదా అర్థం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వదిలిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి. అంటే అసెంబ్లీ సమావేశంలో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏంది అనేటువంటిది పక్కన పెట్టి అంతకంటే మీకు ఇంపార్టెంట్ అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. లేకపోతే అంతకంటే ఇక అసెంబ్లీకి అనేటువంటి దానికి విలువ లేకుండా పోతున్నది. అసెంబ్లీ సమావేశాలకు విలువ లేకుండా పోతున్నది. ఇంతకంటే వేరే ఏం చెప్తాం?